అపవాది తన యొక్క తత్వం ఏంటో రాయబడతా వచ్చింది. అతడు ఎవరంట? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అతని యందు సత్యమే లేదు. కాబట్టి లోకాన్ని కూడా అబద్ధంలో నింపడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. నీ గుణం విషయంలో నువ్వు అబద్ధంలో జీవించేటట్టు చేస్తాడు. నువ్వు కలిగి ఉండే జ్ఞాన విషయంలో అబద్ధంలో జీవించేటట్లు చేస్తాడు. నువ్వు ఆత్మీయత అనుకునే దాన్ని అబద్ధంలో ఉండేటట్లు చేస్తాడు. నువ్వు బలము అనుకుని భంగపడుతున్న విషయాల్లో నిన్ను అబద్ధంలో ఉండేటట్టు చేస్తాడు. నువ్వు సేవిస్తున్నాను అనుకుని అతిశయపడే విషయాల్లో అబద్ధంలో ఉండేటట్టు చేస్తాడు. అదే మన నిజమైన గుణం అనుకుని మనం ఏం చేస్తా ఉంటాం? అతిశయపడుతూ ఉంటాం. ఒకరోజు ప్రభు ముందు నిలబడినప్పుడు అంతా తేలిపోతుంది. ఎందుకంటే బయటకి మనుషులు చూసేది అంతా బయట స్వరూపం, కానీ మన ప్రభు ఎవరు అంటే ఆయన అంతరింద్రియములను పరిశీలించేవాడు. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకునేట్లా తన్ను తానే మోసపరుచుకొనును. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు మీ తండ్రి యొగ్గు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుండై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఈ చదవబడిన లేఖన భాగాల్లో అపవాది తన యొక్క తత్వం ఏంటో రాయబడతా వచ్చింది. అతడు ఎవరంట? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అతని యందు సత్యమే లేదు. కాబట్టి లోకాన్ని కూడా అబద్ధంలో నింపడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చటమే వాడి యొక్క లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు నాకు ఏం చేస్తాడంటే నిజమైన దాన్ని నువ్వు నేను చేయకుండా అబద్ధంలో బ్రతికేటట్లు మనల్ని ప్రేరేపిస్తాడు. గుర్తించండి, వాడు సత్య విరోధి. వాడికి ఏం పేరు పెట్టవచ్చు? సత్య విరోధి. అబద్ధం జనకుడు అంటే అబద్ధం వాడిలోనే పుట్టింది అన్నట్టు కదా, అర్థం చేసుకోండి. కాబట్టి అబద్ధాన్ని ఎట్లా మన జీవితాల్లో నమ్మించి నడిపిస్తాడు అనేది మనం చెప్పుకోని అవసరం లేదు. అంత ఎక్కువగా అబద్ధం లోకంలో నడుస్తూ ఉన్నది. విశ్వాసులు కూడా దీనికి అతీతులేం కాదు. మనం ఈరోజు 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. నీ గుణం విషయంలో నువ్వు అబద్ధంలో జీవించేటట్టు చేస్తాడు. రెండవది, నువ్వు కలిగి ఉండే జ్ఞాన విషయంలో అబద్ధంలో జీవించేటట్లు చేస్తాడు. మూడవది, నువ్వు ఆత్మీయత అనుకునే దాన్ని అబద్ధంలో ఉండేటట్లు చేస్తాడు. నువ్వు బలము అనుకుని భంగపడుతున్న విషయాల్లో నిన్ను అబద్ధంలో ఉండేటట్టు చేస్తాడు. నువ్వు సేవిస్తున్నాను అనుకుని అతిశయపడే విషయాల్లో అబద్ధంలో ఉండేటట్టు చేస్తాడు. 5 విషయాలు. సాతాను నీ దగ్గరికి వచ్చేప్పుడు కూడా నిన్నేమంటాడంటే నీకు లేనిది నీలో ఉన్నట్లుగా నన్ను ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు. వాడి యొక్క యోచన ఏంటి అంటే భ్రమపరచటం. గుర్తించండి. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఇలా అన్నాడు. ఒకసారి చదువుతారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు యేడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ మాట గమనించండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసింది? మోసపరిచింది. అట్లా మీరు కూడా మోసపడతారేమోనని నేను భయపడుతున్నాను అంటాడు. కాబట్టి సర్పము అనగా సర్పం ఎవరికి సూచన? అపవాది. అర్థం చేసుకోండి, సాతాను. కాబట్టి సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. హవ్వ అనుకున్నది నేను దేవతనైపోతాను కదా, మోసపోయి పండు తిన్నది ఏమైంది? దెయ్యం అయిపోయింది. అర్థం చేసుకోండి. వాస్తవానికి ఒక చిత్రీకరణ చేశాడు. నువ్వు ఈ పండు తినమున దేవుణ్ణి పోలి ఉంటావు. ఆ అబద్ధాన్ని నమ్మి హవ్వ ఏమైంది? దానికి విరోధమైన స్థానంలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే చాలా చక్కని స్థానంలో దేవుడు పెట్టాడు వాళ్ళని. లోకమంతటికి వాళ్ళని రాజుగా రాణిగా చేసి సమస్తం పైన అధికారం ఇస్తే దాన్ని అంతటినీ
కోల్పోయి తమను తామే మోసం చేసుకునే స్థితిలోనికి దిగజారిపోయారు. కాబట్టి మన జీవితం కూడా అంతే. ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చి నువ్వు చాలా మంచివాడివి అంటాడు సాతాను. నువ్వు ఇది చేస్తే ఇంకా గొప్పవాడివి అవుతావు, నువ్వు ఎంత గుణవంతుడవు అని మన గుణాన్ని హెచ్చిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఎవరి ద్వారా అంటే సాతాను డైరెక్ట్గా వచ్చి 2 కొమ్ములు వేసుకుని నీ ముందు నిలబడి మాటలు చెప్పడు. కొద్దిమందిని వాడుకుంటాడు. నీ పక్కనున్న వాళ్ళందరూ ఏమంటారు, ఎంత మంచోడివి, ఎంత దీనుడివి, ఎంత చక్కని వాడివి అని చెప్పి మనల్ని పొగుడుతూ ఉంటుంటే అదే మన నిజమైన గుణం అనుకుని మనం ఏం చేస్తూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం. ఒకరోజు ప్రభు ముందు నిలబడినప్పుడు అంతా తేలిపోతుంది. ఎందుకంటే బయటకి మనుషులు చూసేది అంతా బయట స్వరూపం, కానీ మన ప్రభు ఎవరు అంటే ఆయన అంతరింద్రియములను పరిశీలించేవాడు. ఆయన దృష్టికి ఏది నిజమైన గుణం మనం గుర్తించాలి. ఆయన దృష్టిలో ఏది నిజమైన గుణం. బైబిల్ గ్రంథంలో మనం కొద్దిమంది వ్యక్తుల జీవితాలను మనం చూడొచ్చు. వాటిని పరిశీలన చేసుకోకముందు ఒక విషయం, ఒక ఫ్రేజ్ మనం నేర్చుకోవాల్సింది, మన హృదయంలో భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు నువ్వు ప్రవర్తించే తీరే నీ నిజమైన గుణం. అర్థం చేసుకో. నువ్వు అందరిలో ఉన్నప్పుడు, నీకు ఎలాంటి శోధనకు అవకాశం లేనప్పుడు నువ్వు ప్రవర్తించే తీరు నీ నిజమైన గుణం కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ధనాశ కలిగిన వాడినా కాదా అని నా గుణాన్ని గూర్చి ఒకవేళ తెలుసుకోవాలి అంటే నా ప్రభు ఏం చేస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. ఏదైనా టెస్ట్ ద్వారానే పరిశీలన చేయబడుతుంది, అంతేనా కాదు? మీరు గమనించండి, టెస్ట్ పెట్టకుండా ఒక విద్యార్థిలోని విద్యార్హతను ఏ పాఠశాల కూడా నిర్ణయించదు. ఏం పెడుతుంది? టెస్ట్. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో పాస్ అయితేనే ఏమిస్తారు వాడికి ప్రశంసా పత్రం, పాస్డ్. ఈ యొక్క క్లాస్ని అతడు దిగ్విజయంగా ముగించుకున్నాడు, వేరే క్లాస్కి వెళ్ళడానికి అతడు అర్హుడు అని ఒక పరీక్ష పెట్టందే ఏ పాఠశాల నిర్ణయించదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభు యొక్క పరిశోధన మన జీవితాలకు చాలా అవసరం. అర్థం చేసుకోండి. యోబును పరిశీలించడానికి ప్రభు పూనుకున్నాడు. సాతాను శోధించి నాశనం చేయడానికి పూనుకుంటే దేవాది దేవుడు పరిశోధించి ఆ వ్యక్తిని శుద్ధ సువర్ణంగా చేయాలని ఆశపడ్డాడు. సాతాను యొక్క అభిమతం వేరు, దేవుని యొక్క అభిమతం వేరు. సాతాను ఎప్పుడు కూడా మన డిస్ట్రక్షన్ కోరుకుంటాడు, దేవుడు మన కన్స్ట్రక్షన్ కోరుకుంటాడు. గుర్తించండి. మనం ఎప్పుడు కూడా ఔన్నత్యమైన స్థానంలో ఉండాలని దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఏ తల్లి తండ్రి కూడా పిల్లల పతనమైపోవాలని చూడరు. వాళ్ళు వెలుగొందుతూ ఉంటే, వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటే, వాళ్ళు దిగ్విజయంగా ముందుకు పోతూ ఉంటుంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. అలాగనే మన పరలోకపు తండ్రి కూడా మన గుణాన్ని చూసి సంతోషపడతాడు. కానీ ఆ గుణం పరిశీలించకుండా పైకి చెప్పే మాటలతో ఆయన సంతోషించడు. యోసేపు జీవితంలో 39వ అధ్యాయం 11వ వచనంలో ఒక సందర్భం ఇలా రాయబడతా వచ్చింది. ఒకసారి చదవండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. అప్పటి వరకు యోసేపు శోధించబడ్డాడు. ఎంతగా శోధించబడ్డాడంటే దాని ముందు వచనంలో కనపడుతుంది, ప్రతిదినము ఆమె అతన్ని శోధించుచూ ఉండెను. అప్పుడు శోధన ఎదుర్కోవడం వేరు, ఎందుకంటే చుట్టూ మనుషులు ఉన్నారు. ఆమె శోధించినప్పటికీ కూడా ఆయన దానికి ప్రతిస్పందించట్లేదు. కాబట్టి ఆయన నిజంగా గుణవంతుడు అని చెప్పడానికి ఆధారం లేక అర్హత లేదు అతనికి. అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఏమున్నది అంటే అక్కడ ఎవరునూ లేరు. ఇప్పుడు అతని నిజమైన గుణం బయటపడింది. ఎవరూ లేనప్పుడు పాపం చేయడానికి ఆస్కారం కలిగింది. అయినప్పటికీ కూడా పాపాన్ని చేయడానికి ఆయన తృణీకరించాడు. తన వస్త్రాన్నైనా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ తాను పాపం చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇది యోసేపు యొక్క నిజమైన గుణం. కాబట్టి నీ చుట్టూ మనుషులు ఉండగా నువ్వు వాళ్ళ ముందు మంచిగా ప్రవర్తించడం అది నిజమైన గుణం కాదు. నీకు ఏ శోధన ఎదురవ్వకుండా, శోధనకు అవకాశమే లేని స్థలంలో నువ్వు ఉంటూ నేను గొప్పవాడిని అనుకోవడం నీ యొక్క అమాయకత్వం నిన్ను నీవు మోసం చేసుకునే స్థితికి తార్కాణం. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏంటంటే మనం శోధన గుండా వెళతాం. గుర్తించండి. నిజమైన దేవుడు మన తండ్రి కనుక ఆ నిజమైన దేవుడు నీ నిజమైన గుణాన్ని వెలికి తీయడానికే నిన్ను పరిశోధిస్తాడు. ఆది కాండంలో
75 సంవత్సరాల వయసులో అబ్రహాము పిలువబడ్డాడు. ఇంచుమించు 25 సంవత్సరాలు అయిపోయినాయి. ఆయన అనేక రీతులుగా దేవుడు పరిశోధిస్తూ వచ్చాడు. ఒక కుమారుని కూడా ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా టీనేజ్ ఆ స్థానానికి వచ్చేసాడు. అంటే ఇంచుమించు అంటారు ఇలాగా, తండ్రితో నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉన్నది, గొర్రెపిల్ల ఏది అని అడిగే స్థాయిలో కొడుకున్నాడంటే వాడు మరీ చిన్నోడైతే కాదు. ఎంత ఏజ్ ఉండొచ్చు? కనీసం ఒక 10 సంవత్సరాల పైనే ఉండొచ్చేమో కదా, అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఆ వ్యక్తి అలా మాట్లాడిన దాన్ని బట్టి అబ్రహాముకు కొడుకుకి పుట్టేసరికే 100 సంవత్సరాలు కాబట్టి ఇప్పటికి ఎంత ఉండొచ్చు? ఒక అనుకుందాం 110 సంవత్సరాలు. 75 ఏండ్ల నుండి ప్రభువుతో సహవాసంలో ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుతో సహవాసంలో? ఇంచుమించు 35 సంవత్సరాలు. అప్పుడు పరిశోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. ఎప్పుడు? 35 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవునితో నడిచిన తర్వాత అతను ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? పరిశోధించడానికి. ఒకసారి చదువుదామా 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇంగ్లీష్ బైబిల్ ఏముందన్నమాట? టెంప్ట్ అబ్రహాం కదా, టెంప్ట్ అబ్రహాం అని రాయబడింది చూడండి. అంటే శోధించాడు అన్నట్టు. బట్ ఇది సాతాను పెట్టేటంటే టెంప్టేషన్ కాదు, ఇది అర్థం చేసుకోండి. అయితే ఈ యొక్క పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడు? పాస్ అయ్యాడు కదా, తాను ప్రూవ్ చేసుకున్నాడు. అర్థం చేసుకోండి, ఇది నిజమైన గుణం. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడా కాదా అని పరీక్షిస్తే ఆయన భయభక్తులు గలవాడే అని తాను ఏం చేసుకున్నాడు? ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటి వరకు భయభక్తులు కలిగి ఉండటం ఈజీనే, కానీ కన్న కొడుకును బలిపీఠం మీద పెట్టాల్సి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉండటం మాత్రం చాలా కష్టం. అది చెప్పబోయేది. కాబట్టి ఏదైనా ఒక శోధన గుండా వెళ్ళినప్పుడే నీ నిజమైన స్థితి బయటికి వస్తుంది. అలా శోధించబడుతున్నావా? ఆ శోధనలో నిలిచి ఉంటున్నావా? అదే నీ నిజమైన గుణం. నీకు నీ మొరాలిటీ విషయంలో శోధనలు వస్తున్నాయా? మొరాలిటీ అంటే ఏంటి? పరిశుద్ధ జీవితం విషయంలో ఏమైనా శోధనలు వస్తున్నాయా? ఆ శోధనలో నువ్వు నిలకడగా నిలబడుతున్నావా? ఒకవేళ నిలబడకపోతే కనుక నీ మొరాలిటీ వాల్యూస్ సరిగా లేవు అని అర్థం. కాబట్టి నీ గుణాన్ని గురించి బయటకు కనబడుతున్న దాన్ని బట్టి మనుషులు నిన్ను పొగుడుతూ ఉంటుంటే నేను మంచోడ్నే అని సంబరపడిపోవద్దు. నీకే తెలుసు నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు. నిన్ను ప్రభువు పరిశోధించేటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించగలుగుతున్నావు. ఆ పరిశోధనలో పతనమైపోతున్నావా లేక అబ్రహాములాగా నిలబడుతున్నావా? యోబును వేరొక రీతిలో పరిశోధించాడు దేవుడు. ఎట్లా? తనకున్నవన్నీ తీసేశాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం అందరికీ సాధ్యమే కదా, అది నిజమైన గుణం కాదు. అన్నీ తీసివేయగా కూడా సమస్తం కోల్పోయిన తర్వాత కూడా ప్రభు ఇచ్చెను, ప్రభు తీసుకొనెను, ప్రభు నామునకు స్తుతి కలుగును గాక అని చెప్పడమే అది నిజమైన ఆరాధన. గుర్తించండి. కాబట్టి ఆ గుణాన్ని వెలికి తీయడానికి, ఆయన్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనం నేర్చుకుంటాం ఏంటంటే, నిజమైన గుణం నీ పక్కన భౌతిక స్వరూపాన్ని చూసి చెప్పే విషయము కాదు. ఒకవేళ అలా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు మంచోళ్లే అని చెప్తా ఉంటుంటే మీరు ఉప్పొంగిపోవద్దు. మీ మంచితనం దానిలో లేదు. నీ అంతరంగం నుండి వస్తుందా స్వరం. నువ్వు శోధించబడినప్పుడు నువ్వు నిలిచి ఉంటే నీ అంతరంగం చెప్తుంది, నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తాడేమని, వెల్ డన్ మై డియర్ పాల్ జీవన్, యు హ్యావ్ డన్ వెల్. నువ్వు చక్కగా ప్రవర్తించావు, నువ్వు చేసిందంతా మంచిగా చేసావు అని లోపల నుండి ఏం చేయాలి? నాకు స్వరం వినబడాలి. అది మన యొక్క నిజమైన గుణం. రెండవది, మన నిజమైన జ్ఞానం ఏంటి అంటే, సాధారణంగా లోకంలో జ్ఞానం అంటే ఏమనుకుంటారంటే మనుషులు, తెలుసుకున్నదంతా ఇతరుల ముందు ప్రదర్శించేస్తే జ్ఞానం అని అనుకుంటూ ఉంటారు కదా. అందుకోసం లోకం కూడా అదే కోరుతూ ఉంటుంది. ఎంతగా బయటికి మనం ప్రదర్శించేసుకుంటే ఆ జ్ఞానం అంత గొప్పవాళ్ళం అని లోకం ఎంచుతుంది. కానీ పరలోకం దృష్టిలో అలా ఉండదు. గుర్తించండి. దేవుని దృష్టిలో నిజమైన జ్ఞానం ఏంటి అంటే, సమస్తాన్ని వివేచించి సంపాదించుకుని పెట్టుకోవడం నిజమైన జ్ఞానం. దాన్ని మన జీవన విధానంలో ఉపయోగించడం నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం యొక్క లక్షణాలు బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, జోబ్ చాప్టర్ 8 verse 8. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. ఇది నిజమైన జ్ఞానం.
నాకు అంతా తెలుసు అనుకోవడం నిజమైన జ్ఞానం ఈ లోకంలో. కానీ వాస్తవానికి బిబ్లికల్గా మనం చూస్తే మనకేమీ తెలియదు. మీరు గమనిస్తే ఈ లక్షణం ఉన్నవాడు ఎక్కువ జ్ఞానవంతుడిగా ఉంటాడు. ఎందుకంటే నాకేం తెలియదు అనేవాడే నేర్చుకుంటాడు. వాస్తవమా కాదా? నాకు అంతా తెలుసు అనుకునేవాడు సమస్తాన్ని తృణీకరిస్తాడు. గుర్తించండి, మనకు ఏమీయో తెలియదు. ఎప్పుడు కూడా నాకేది తెలియదు, నేను నేర్చుకోవాలన్న ఆతురత మనకు ఉండాలి. అప్పుడే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు, దేవుణ్ణి వెంబడిస్తావు, దేవుణ్ణి అడుగుతావు, దేవుణ్ణి నీకు ఆ జ్ఞానము ఇస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించు. తెలివికై మొరపెట్టు, వివేచనకై మనవి చేయి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నీవు గ్రహించదవు. అది దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించు. నాకు అంతా తెలుసు అనేవాడికి దైవ జ్ఞానం అందదు. ఏముండాలి దానికోసం? ఈగన్న స్వేగిరపాటు ఉండాలి. నాకు తెలియదు ప్రభువా, నువ్వు నాకు తెలియపరుచుకో, నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు అని దానికోసం మొరపెడితే, నాకు లేదు అనుకున్నప్పుడే కదా నువ్వు ఆధారపడి మొరపెడతావు. ఉన్నది అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? తృణీకరిస్తావు. కాబట్టి గుర్తించు, నువ్వు నేను కూడా నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనం కలిగి ఉన్న మిడిమిడి జ్ఞానం చేతనే మనం అతిశయిస్తూ దాన్ని త్వరగా ప్రదర్శించేసి బుద్ధిహీనతను కనపరుస్తూ ఉంటాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మరేం చేయాలా? దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం కొరకు మొరపెట్టి ఆయన దగ్గర నుండి తీసుకోవాలి. 10వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. జ్ఞానులు జ్ఞానమును ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే ఇంకా సమకూర్చుకుంటారు. ఎందుకని? వాళ్ళకి తెలుసు ఒకటి, ఏంటది? నాకేమీ తెలియదు అని. అర్థం చేసుకోండి, నాకేమీ తెలియదు కాబట్టి నాకేం కావాలి? సమకూర్చుకోవాల్సిన అవసరత నాకు ఎక్కువగా ఉన్నది. అంతా తెలుసు అనుకునేవాడు ఎందుకు సమకూర్చుకుంటాడు? సరిపడును, నాకు ఐఎమ్ సఫిషియంట్ అనుకునేవాడు సెల్ఫ్ సఫిషియంట్ ఫెలో ఏది కూడా పొందుకోలేడు. అర్థం చేసుకోండి. కాబట్టి జ్ఞానవంతుడు తనకుండే మనసు ఏంటంటే, నాకేమీ తెలియదు, నేను జ్ఞానిని కాదు, నా ప్రభు యొక్క సహాయం నాకు అవసరం అని చెప్పి ఆయన్ని శరణు వేడి ఆయన అనుగ్రహించేదంతా సమకూర్చుకుంటాడు. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 2, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? వివేచన యందు సంతోషించడం అంటే, ఎవరైనా కొన్ని మాటలు చెప్తున్నారు, బుద్ధిహీన లక్షణం ఏంటంటే అవి తీసుకోడు, వివేచించడు. వాటిని ఏం చేస్తాడు? తనకున్నది బయట పెట్టేస్తూ ఉంటాడు. అది కాదయ్యా, నేను చెప్తాను వినండి అని చెప్పేసి వెంటనే ఏం చేస్తూ ఉంటాడు? తన అభిప్రాయాన్ని బయటపడతాడు. వాడిని బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానవంతుడు కాదంట. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే జ్ఞానపు ఆలోచనలు విని ఇంకా వివేకాన్ని వృద్ధి చేసుకుంటాడు, సమకూర్చుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు ఏంటంటే ఉన్న కొంచెమే దాన్ని బట్టే ఓరికి అతిశయపడుతూ ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఏం చేస్తాడు? తన బుద్ధిహీనతను కనపరుస్తాడు. అలా మనం ఉండకూడదు. 13వ వచనం చదువుదాం ఒకసారి. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా జ్ఞానపు మాటలు అందుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చక్కగా వినాలి. విన్న దానిని వివేచించాలి. ఇది సరి అయినదేనా కాదా? బెరయ పట్టణస్థులు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేశారు? ఏం చెప్తే దానికి తల ఊపినట్టు విన్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంట? మళ్ళీ లేఖనాలను పరిశోధించారు. అకుల ప్రిస్కిల్ల పౌలు గారి దగ్గర మంచి పరిచారకులు. వాళ్ళు లేఖన భాగాలను ఎంత చక్కగా వింటారంటే అంత చక్కగా వింటారు. అపోల్లో అనే విద్వాంసుడు వచ్చి వాళ్ళకి ప్రసంగం చేస్తూ లేఖన భాగాలు చెప్తూ ఉంటుంటే చక్కగా విన్నారు. ముందే వాళ్ళకి ఎంతో తెలుసు అని చెప్పేసి వెంటనే ఆయన్ని అధిగమించి ఆపవయ్యా మేము చెబుతామని చెప్పి ఆయన్ని అనలే. చక్కగా విన్నారు. ఆయన చెప్పే మాటలు, ఆయనకుండే ఆతురత, ఆయనకుండే ఆసక్తి వాళ్ళకి నచ్చింది. కానీ ఆయన చెప్పే మాటల్లో ఉన్న సారం సరిగా లేనందుచేత ఏం చేశారంటే అయిపోయిన తర్వాత మీటింగ్ ఆయన కూర్చోబెట్టుకుని, ఆయనకేం తెలుసో వీళ్ళకి వివేచన వచ్చేసింది.
ఈయనకి తెలియాల్సింది ఇంకా ఉందని చెప్పి యేసయ్య మార్గం గురించి మరి విశదముగా ఆయనకి తెలియజేశారంట. ప్రసంగికుడికి ఎవరు చెప్తున్నారు? మీలో కూడా చాలామంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటే దిగు నీకేం తెలీదు అనడం విజ్ఞత కాదు. ఏం చేయాలి? మళ్ళా వినాలి. విన్న తర్వాత ఇది కరెక్ట్గా చెప్పలేదన్న, ఇక్కడ ఇలా రాయబడి ఉంది కదా అని మీరు వివేచించగలిగితే అది చాలా చక్కని జ్ఞానం. అర్థం చేసుకోండి. ఆ తర్వాత నన్ను కరెక్ట్ చేస్తే అది ఇంకా గొప్ప జ్ఞానం. అర్థమైందండి? ఎప్పుడు కరెక్ట్ చేయడం? తప్పకుండా కరెక్షన్ అందరికీ అవసరం కదా. కొన్నిసార్లు తప్పు దొరికితే ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే ఒక వ్యక్తి గురించి చెప్తా ఉంటాను, ఇంకో వ్యక్తి పేరు వాడుతూ ఉంటాను. నా భార్య నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు నోవా దగ్గరేమో హానోక్ అని చెప్తున్నావు, హానోక్ దగ్గరేమో నోవా అని చెప్తున్నావు, ఏంటి నువ్వు అంటది. నేను అలా చెప్పానా అంటాను. నాకు అది తెలీదు. నేనేమనుకుంటాను, నేను కరెక్టే చెప్తున్నానండి. కానీ నా ప్రసంగంలో దొరిలే తప్పులన్నిటిని నా భార్య కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్ కదా. గుర్తించండి, జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా సరిచేయబడటానికి ఇష్టపడతాడు. అది నిజమైన జ్ఞానం. నాకంతా తెలుసును అనుకోవడం నీ బుద్ధిహీనత. గుర్తించు. మూడో విషయానికి వెళదాం. నిజమైన బలం అంటే ఏంటి? సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఎవరు? పరాక్రమశాలి అంట, ఇంకొకడు ఎవరు? దీర్ఘశాంతం గలవాడు. ఈ పరాక్రమశాలి ఏం చేస్తాడు? పట్టణం పట్టుకోగలడు. ఎందుకంటే మంచి బలమైనటువంటి యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు పరాక్రమశాలి అంటే, అంతే కదా. కానీ అతని కంటే ఎవరు గొప్ప అంట? దీర్ఘశాంతం కలిగినవాడు. అంటే నీ భుజబలం కంటే కూడా నువ్వు నిగ్రహించుకునే బలం ఉంటుంది చూసావా, అది గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. ఏది నిజమైన బలం? నిగ్రహించుకునే బలం. ఉదాహరణకు అనుకుందాం, నా మీదికి ఒక ఆయన పోట్లాటకు వచ్చాడు. ఒక ఆత్మీయుడిగా నేను ఆయన పోట్లాడడానికి వస్తే నా ఒళ్ళు అప్పగించి తన్నులు తిన్నాను అనుకోండి, మీరందరూ నన్ను ఏమంటారంటే శాతకానోడు దద్దమ్మ. తిరిగి 2 కొట్టి వాడిని కొంగదీసేసి వాడిని పడగొట్టేసి గెలిచాను అనుకో, అప్పుడు నన్ను ఏమంటారు? అన్న ఏమో అనుకున్నాం కానీ, సాఫ్ట్ అనుకున్నాం కానీ భలే అన్న భలే చేసావు అన్న అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు ఇక్కడ. అన్న భలే చేసావు అన్న, అట్లే ఉండాలన్నా. ఎట్లా ఉండాలి? అట్లే ఉండాలా. భలే చేసావన్నా, అసలు నువ్వు సాఫ్ట్ అనుకున్నావు, ఎట్లా ఉంటే నడవదు, ఈ రోజుల్లో ఎట్లుంటే నడవదు, నువ్వు చేసింది కరెక్ట్ అన్నా అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అది నిజమైన బలం కాదు. అర్థం చేసుకోండి. ఏది నిజమైన బలం? సహించటం కదా. మనకి హాని జరుగుతున్నా, మనం కష్టపడుతున్నా దాన్ని సహించగలగడం అనేది ఆధ్యాత్మిక బలం. అది అందుకోసమే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు కదా. ఈ బలాన్ని సిలువలో యేసు ప్రభు వారు చూపించారు. ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఉమ్మి వేస్తూ ఉంటే, ఆయన అపహాస్యం చేస్తూ ఉంటే, ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకుంటూ ఉంటే, ఎంతో బలవంతుడని రాయబడింది కదా ఆయన గురించి. మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టుకున్నాం కదా. మరి బలవంతుడేంటి అలా చేతకానోడిలాగా అయిపోయాడు? అర్థం చేసుకోండి. అదే ఆయన బలం. ఏం బలం అది? సహించటమే బలం. అన్యాయాన్ని సహించటం ప్రభు మనకు నేర్పించాడు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి కొన్ని వాక్యాలు చదువుకుందాం. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించు. ఇది నిజమైన బలం. గుర్తించండి. ఏం చేయాలంటే, హాని చేస్తే సాధారణంగా మనకేం వస్తుంది? మన బలప్రయోగం చేసి పగ తీర్చుకోవాలని ఆశ పుడుతుంది. కానీ నీలో ఆత్మదేవుడు ఉంటే, ఆత్మదేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన దేవుడు, ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అనడానికి గుర్తు ఏంటి అంటే, నువ్వు నిగ్రహించుకుని నీ యొక్క కోపాన్ని, శారీరక ఉద్రేకాన్ని చూపకుండా దాన్ని అణుచుకుని ఉండటమే నీ నిజమైన బలం. గుర్తించు. అంతేకాని లోకస్తులు చేసినట్లుగా పరుషమైన మాటలు మాట్లాడుతూ శరీరంతో ఉద్రేకపరచబడి శరీరాన్ని వినియోగపరిచే వ్యక్తి ఆత్మీయుడు కాదు. అది నిజమైన బలం కాదు. మనం అనుకుంటాం
కొద్దిమంది వ్యక్తులు వచ్చి మనల్ని కొంచెం లేపుతూ ఉంటారు. ఏమని లేపుతూ ఉంటారు? అసలు నువ్వు ఎవరు, నువ్వు చేతకానోళ్ళ కూర్చుంటే ఎట్లా, నువ్వు అది చేయి ఇది చేయి అని నిన్ను లేపుతూ ఉంటారు. ఇదంతా కూడా శరీరాన్ని ఉద్రేకపరిచే మాటలు. అవి ఆత్మను క్షీణింపజేస్తాయి. గుర్తించు. ఎప్పుడు కూడా పరలోకము నుండి ప్రభు వాక్యం ద్వారా వస్తున్న స్వరాన్ని మనం వినాలి, కానీ శరీరక ఉద్రేకాన్ని ప్రేరేపించే విషయాలకు మనం లోబడకూడదు. అలా లోబడితే మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకుంటాం? పాడు చేసుకుంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ నిజమైన బలం నువ్వు సహించడమే. నువ్వు నిజమైన బలం ఏంటి? సహించడమే, క్షమించడమే. అది బలం. ఆ బలాన్ని ప్రయోగించు. ఆ బలాన్ని ప్రయోగించినప్పుడు నీ ఆత్మ ఉజ్జీవింపు చేయబడుతుంది. నీలో ఉన్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ వస్తాడు. దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఈ బలాన్ని ప్రయోగించడానికి మనం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 16:22. దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం కదా? ఖచ్చితంగా వాక్యం చెప్తున్నాను, కానీ నా స్వభావం కూడా అలాంటిది. ఒకవేళ కొట్టగలిగి ఉంటే కొట్టేస్తాము, కొట్టలేకపోతే ఏం చేస్తాం? పళ్ళు కొరుకుతా కూర్చుంటాం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అంటారు ఒక సామెత, అంతేనా? ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుందిరా. కుక్కలతో పోల్చుకుని ఇంగ్లీష్ వాళ్ళు అలా సామెత కట్టారు. మరి వాళ్ళ మహానుభావులు ఏ లయనో ఏ టైగరో పెట్టచ్చు కదా, ఎవరి డాగ్ అంట. సరే, అవకాశం దొరికింది ఎవరికి? పౌలు శీలకి కదా. ఏం అవకాశం? వాళ్ళు కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. ఇప్పుడు వరకు కొట్టినోడు ఏమవుతున్నాడు? సంపుకోబోతున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పటి వరకు కొట్టినోడో లేక కొట్టించినోడో జైలర్ గారు ఏమవుతున్నాడు? చంపుకోబోతా ఉంటే అవసరమైతే వెనకాల నుండి ఇంకొక బళ్ళెని తీసుకెళ్ళి పొడవాలి. అంతేనా కాదా? పగ ఉన్నవాడు ఏం చేస్తాడు? నా బోటోడు ఉంటే ఆడు పొడుచుకోకముందు నేను వెళ్ళే వెనకాల నుంచి ఇంకో బళ్ళెని తీసుకుని పొడిచి, నన్ను కొడతావరా, నా దేవుడు చూసావా ఏం చేశాడో, పునాదులు కదిలించేశాడు. కొద్దిమంది ఎట్లా అంటారు మన క్రైస్తవులు. సహించడం లేదు. ప్రభు ప్రేమ ఇంతకు ముందు చూపించినట్టు ఇప్పుడు ఎవరు చూపించటం. ఎందుకంటే లౌకికమైన జ్ఞానం ఎక్కువైపోయింది. అందుకోసమే నిజమైన జ్ఞానం కాదది, శరీరాన్ని ఉద్రేకపరిచే జ్ఞానం. గుర్తించండి. కాబట్టి మనం గుర్తించాలి ఏంటి అంటే, వీళ్ళు ఒకవేళ కక్ష తీర్చుకోవాలంటే అవకాశం దొరికింది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా నువ్వు హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. బహుశా నేను అనుకుంటున్నా వాళ్ళందరిలో ఎక్కువ దెబ్బలు తిన్నది ఎవరు తెలుసా? పౌలు శీలలే. ఎందుకంటే జనమంతా దొమ్మిగా మీద పడ్డారంటే ఎంత దెబ్బలు కొట్టుంటారు. ఒకడు మనల్ని కొడితేనే బాధ కలుగుతుంది కదా. దొమ్మిగా మనుషులందరూ ఇష్టం వచ్చినట్టు కొడితే, సువార్తకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తింటే అప్పుడు ఇలాగే దొమ్మిగా మీద పడి కొడతారు. ఎవడు ఎక్కడ కొడుతున్నాడో ఎక్కడ దెబ్బ తగులుతుందో మనకు అర్థం కాదు. అట్లా ఉంటుంది అన్నమాట. నేను అనుకుంటున్నా ఇప్పుడైనా 1-2 దెబ్బలతో మనం పక్క వచ్చేస్తామేమో. అప్పట్లో అలా కాదు. ఒకసారి పౌలు గారిని కొడితే చచ్చిపోయాడు అనుకుని ఊరు వెలుపలికి ఈడ్చేశారంట. అంత దెబ్బలు కొట్టారు. అంత దెబ్బల్లో కూడా ఈయన ఉగ్రతను తెచ్చుకుని వాళ్ళ మీద పగ తీర్చుకోవట్లే. ఏం చేస్తున్నాడు? సహించి, అయ్యలారా మీరు చంపుకోవద్దు, మిగతా వాళ్ళందరినీ కూడా ఆయనే క్రమపరిచి ఎవడు పారిపోకుండా చూసుకుని మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్తున్నాడు. చెప్పి అతనికి రక్షణ సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇది బలం. ఆత్మీయ బలం ఏంటండి? ఇది. తనకు హాని చేసిన వాడికి ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు. ఇది ఆత్మీయంగా మనం చూపించాల్సిన బలం. ఇది మానేసి మనం ఏం చేస్తాం? కాలు దువ్వితే కత్తి దువ్వుతాం. అర్థమైందా? వాడు కాలు ఎత్తుతాడు, మనం ఏమెత్తాం? కత్తి ఎత్తుతాం. అప్పుడు ఏం ప్రేమ కనపడుద్ది? వాస్తవం కాదా? కాబట్టి మనం నేర్చుకుంటాం. ఇదే నిజమైన సువార్త. మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించాలి. మనం ఆ ప్రవర్తనలో ప్రభు ప్రేమను చూపించాలి. కాబట్టి నీ నిజమైనటువంటి బలాన్ని ప్రదర్శించడం ఇందులో ఉన్నది. కీడు చేసి నువ్వు ఇతరులకు నీ బలాన్ని ప్రదర్శిస్తే అది శారీరక బలం. కీడును మేలు చేత జయిస్తే అది ఆత్మీయ బలం. గుర్తించు. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి.
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి మేలు చేత కీడును జయించడం నిజమైన ఆధ్యాత్మిక బలం. గుర్తించండి. చివరిగా నిజమైన సేవ ఏంటో మనం చూసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడు కదా. ఇక్కడ మనుషులకు అని ఎందుకు అంటున్నాడు పౌలు గారు? సాధారణంగా మనుషులంగా మనం చేసే ప్రతి పని ఎవరి కోసం చేస్తాం? మనుషులకు కనపరుచుకోవడానికి చేస్తాం. ఎందుకంటే మనుషుల్లో ఘనముగా ఎంచబడాలని మనకు ఆశ ఉంటుంది. ఇది పరిసయ్యుల తత్వం. దేవుని వాక్యంలో కూడా వాళ్ళని ఖండిస్తూ ప్రభు యోహాను సువార్తలో ఈ మాట చెప్పాడు. వాళ్ళలో ఉండే తత్వాన్ని గురించి, ఒకవేళ అది మనలో ఉంటే గనక అది శరీర తత్వం, అది ఆత్మీయ బలం కాదు. గుర్తించండి, ఆత్మీయమైన తత్వం కాదు. మనం సేవ చేసే విధానం అలా ఉంటే దేవుడు మనల్ని చూచి సంతోషించుట. 12వ అధ్యాయంలో వాళ్ళ మీద ఒక మాట నెపంగా వేస్తున్నాడు ప్రభు. ఏంటది? 12వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదవండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకొక చోట కూడా చాలా చక్కగా రాయబడి ఉంది, అది కూడా మనం చూసుకుందాం. 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఈ రోజుల్లో సాతాను మనల్ని మోసగించడానికి ఏం చేస్తాడంటే, ఇతరుల ముందు మనం కనుపరుచుకునే భక్తిని చేయడానికి మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. గుర్తించండి, మనం సేవ చేసినా ఎవరి కోసం చేస్తాం? మనుషుల కోసం. ఒక పాట పాడినా, ఒక ప్రార్థన చేసినా, ఒక పరిచర్యలో ఏదైనా ఒక వాక్యం ప్రకటించినా, లేకపోతే ఏదైనా మందిరంలో పని చేసినా, వీటన్నిటిలో ఏం వెతుకుతామంటే నన్ను చూస్తున్న వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనే ఆశతో మనం చేస్తూ ఉంటాం. ఇది నిజమైన సేవ కాదు. పరలోకాన్ని హర్షింపజేసే సేవ కాదు. గుర్తించండి, మన ముఖ్యమైన కాన్సెప్ట్ ఏమై ఉండాలంటే, మన ప్రభువే మనకు ఆ విషయంలో మాదిరి చూపించాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనుషుల మెప్పు కోసం ఏది చేయలేదు. దేనికోసం చేశాడు? అద్వితీయ దేవుని మెప్పు కోసమే చేశాడు. పరలోకం నుండే విన్నాడు. ఏం విన్నా ఆయన కోరిందంతా కూడా పరలోకం నుండే. ఆ స్వరం విన్నప్పుడు ఆయన ఆనందించాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నీ అందు నేను ఆనందిస్తున్నాననే మాటలు ఆయన సంతోషపెట్టినాయి. కానీ మనుషులు తనకు విరోధంగా మాట్లాడినా, తనను పొగిడినా అవి పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఈ రోజుల్లో మీరు నేను కూడా ఎక్కువగా తల్లడిల్లిపోయేది దేనికోసం? పొగట్లేదు. మన బట్టలను పొగడాలి, మన రూపాన్ని పొగడాలి, మనం చేసే ప్రతి పని. ఓ పాట పాడాం, నా మధురమైన గొంతును విని ఏం చేస్తారు మనుషులు కదా. ఎందుకనంటే మనుషులకు చూపించుకోవాలన్న తాపత్రయం. గుర్తించండి, ఇది మనకి నిజమైన సేవగా పరలోకం దృష్టిలో అది అనిపించుకోదు. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3:23-24 ఒకసారి చదువుదాం. ప్రభు వలన ఎరుగుదురు గనుక ఎక్కడి నుండి మనం స్వాస్థ్యం పొందుతామంట? అంటే జీతం పొందేది ఎవరిస్తారు మనకు జీతం? మనం చేసే పనికి. కాబట్టి మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? నువ్వు సేవించేటప్పుడు నీ దృష్టి మనుషుల మీద కాదు. ఎందుకంటే వాడు నీకు ఒక మాట చెప్పగలడు కానీ నీకేమి ఇవ్వలేడు. నీకంతా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసే ప్రతి పనికి బహుమానం పరలోకం నుండి వస్తుంది. కాబట్టి నేనేం చేయాలి? కొన్నిసార్లు నేను కూడా బయట నుండి వచ్చే వాటికి తల్లడిల్లిపోయే కొన్ని పరిస్థితులు నా జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం. ఎవరైనా ఒకటి నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివ్ కామెంట్నే పట్టుకుని ఏం చేస్తూ ఉంటాం? ఓవరికి ఆలోచించేస్తూ ఉంటాం. అరే, దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి అనుకోం కదా. కానీ మనం ఈ రోజు నుంచి అభ్యాసం చేస్తాం. అబద్ధికుడు అబద్ధాన్ని నా చుట్టూ వ్యాపింపచేసి అబద్ధంలో బ్రతికేటట్టు నన్ను చేస్తూ ఉంటాడు.
కాబట్టి నాకు నేను గొప్పవాడిని అనుకునేటట్లు నన్ను భ్రమపరిచే ఏ స్థితి అయినా నన్ను నేను మోసం చేసుకునేటట్లు చేస్తుంది. పరలోకం నుండి వచ్చేదే నిజమైన సాక్ష్యం. కనుక ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువు దృష్టికి యోగ్యమైనది మనం చేయాలి. కాబట్టి నీ గుణం విషయంలో నిన్ను ఎవరైనా ప్రశంసిస్తున్నారా, సంతోషించొద్దు. నీ గుణాన్ని తీర్పు తీర్చి లేక నీ గుణాన్ని పరిశోధించి నీకు పరలోకం నుండి సాక్ష్యం రావాలి. రెండవది నీ బలం, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క సేవ, వీటన్నిటి విషయంలో కూడా నిజమైన వాటిని చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. చివరిగా నిజమైన ఆత్మీయత. చాలాసార్లు ఏమనుకుంటామంటే భక్తి లక్షణాలను కనపరచడమే ఆత్మీయత అనుకుందాం. 119వ అధ్యాయాన్ని నేను కంఠోపాఠంగా చెప్పగలిగాను అనుకో, నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని నేను అతిశయించాను అనుకో, నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకటి లేదు. మంచిదే, వాక్యాన్ని బైహార్ట్ చేయడం మంచిదే, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, పాటలు పాడటం మంచిదే, ఆరాధన చేయడం మంచిదే, దేవుని సువార్త ప్రకటించడం మంచిదే. ఇవన్నీ మనం చేయాలి, ఇవి దైనందిన జీవితంలో మనకు ఉండాలి. కానీ వీటిని బట్టి అతిశయించే తత్వం మనకే ఉండకూడదు. ఇవి కాదు నిజమైన ఆత్మీయత. గుర్తించండి, ఆత్మీయత ఆత్మ ఫలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. గుర్తించండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రభావవంతంగా బలపరుస్తూ ఆయనకు నువ్వు లోబడే కొలది నిన్ను తన సాధనంగా చేసుకుని వాడుకుంటూ తన గుణాలను నీలో నింపుతూ ఉంటాడు. గుర్తించండి, మనం ఆత్మ ఫలాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 5:22 దానికంటే ముందు 5:16 చదువుతాం. 5వ అధ్యాయం 16వ వచనం, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని రాయబడింది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడం ఆత్మీయత. అప్పుడు ఏమి ఫ్రూట్ వస్తుంది? ఇప్పుడు 22వ వచనం చదువుతాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు కాదు ఇవి. గుర్తించండి, ఇప్పుడు చెప్పబడినవన్నీ. సంతోషము అంతా ఉప్పొంగుతూ ఉంటుంటే నువ్వు కూడా సంతోషిస్తే అదేం గొప్ప సంతోషమేం కాదు, పరలోకం నుండి వచ్చే సంతోషమేం కాదు. గుర్తించు, ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నా కూడా ఆత్మదేవుడు నిన్ను ప్రభావితం చేస్తే అందులో సంతోషిస్తావు. ఉదాహరణకి ఇందాక మనం చూసుకున్నాం కదా, ఎవరు? పౌలు, శీల. అన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. ఎవరు బలపరిచారు వాళ్ళని అలాగా? పరిశుద్ధాత్మదేవుడు. అంతగా వాళ్ళు కొట్టబడినప్పటికీ కొట్టిన వాడికే మళ్ళీ సువార్త ప్రకటించి వాడు రక్షణ కారకులయ్యారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మదేవుడు. గుర్తించండి. కాబట్టి ఆత్మీయత అంటే వరాలు ప్రజ్వలింపజేసుకుని వాటిని ప్రదర్శించడం ఆత్మీయత కాదు. బయటికి మంచిగా కనిపించడం ఆత్మీయత కాదు. భక్తి లక్షణాలను కలిగి ఉండటం ఆత్మీయత కాదు. పరిశుద్ధాత్మ ఫలాన్ని మన జీవితంలో ఫలించడం ఆత్మీయత. ఆ నిజమైన ఆత్మీయత నీలో నాలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని స్పిరిచువల్ అని చెప్తాడు. అప్పటి వరకు మనం ఎవరు? వీఆర్ నాట్ స్పిరిచువల్. గుర్తించండి.